ఎందుకు గణపతిని ఆరంభ దేవుడు అని అంటారు తెలుసా? ఈరోజు ఆయన పుట్టుక గాథ వినేద్దాం. గణపతి పుట్టుక కథ. ఒకసారి పార్వతీదేవి స్నానం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె శరీరంలోని పసుపుతో ఒక బాలుడిని సృష్టించింది. ఆ బాలుడే గణపతి. పార్వతీదేవి ఆజ్ఞ ప్రకారం గణపతి బయట కాపలా కాస్తున్నాడు. అదే సమయంలో శివుడు వచ్చాడు. లోపలికి వెళ్లకుండా గణపతి అడ్డుకున్నాడు. కోపంతో శివుడు తన త్రిశూలంతో బాలుడి తల నరికివేశాడు. దీన్ని చూసి పార్వతీదేవి తీవ్రంగా విచారించింది. పార్వతీదేవి ఆవేదన చూసి శివుడు గణపతికి ఏనుగు తల అమర్చాడు. అప్పటినుండి ఆయన్ని వినాయకుడు, విఘ్నేశ్వరుడు, ఆరంభ దేవుడు అని పిలుస్తారు. ప్రతి శుభకార్యం ముందు గణపతిని ప్రార్థించడానికి ఇదే కారణం. ప్రతి శుభం గణపతితోనే. ఇలాంటివే మరిన్ని పురాణగాథలు వినాలనుకుంటే సబ్స్క్రైబ్